నాతో నింపి సిద్ధపడండి. చెదరిన యోధులు స్వదేశానికి సూచన, చెదరిన యోధులు స్వదేశానికి చేరుటయే ఒక సూచన. క్రీస్తు యుగమారంభము, క్రీస్తు యుగమారంభము, రానయ్యున్న వేళ ఇది కనిపెట్టుము సోదరా. రానయ్యున్న వేళ ఇది కనిపెట్టుము సోదరి. సోదరులారా చూడండి, దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. తలుపు వేయబడినలో ప్రవేశించనేరవు. తలుపు వేయబడినలో ప్రవేశించనేరవు. పశ్చాత్తాపపడుము, పశ్చాత్తాపపడుము. యేసుపైన ఆధారపడి సంసిద్ధపడుమా. యేసుపైన ఆధారపడి సంసిద్ధపడుమా. సోదరులారా లేండి, అక్కడ గొట్టులు చూడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. దివిటీలను నాతో నింపి సిద్ధపడండి. బైబిల్ పనులు పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, రాతి అక్షయము వరస వచనము. తాను దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His glory divine. Every promise in the book is mine. Ready రోజు బైబిల్ పట్టణం కొరకై మరి వాటిని మనం ధ్యానించుకుందాం. 3 వాగ్దానాల్లో 2వ వాగ్దానాన్ని ధ్యానిస్తున్నాం కదా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం నుండి 37వ వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28 నుంచి 37వ వచనం. అతను వారితో మాట్లాడనంటే అతను పెద్దయ్యన్నకు ఎలియాబునకు నిలబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి, అతనితో నీవెక్కడికి ఎందుకు వచ్చిందివి? అరణ్యములో నా చిన్న గొర్రె మందను ఎవరు వశం చేసిందివి? నీ గర్వము, నీ హృదయము, చెడుతనము నేను ఎరుగుతున్నాను. ఎంతో చూచుడికే కదా నువ్వు వచ్చిందివి అని. చాలు. అతని యొద్ద నుండి తిరిగి మరొకని ఆ ప్రకారం అడుగుగా, నేను వానికి అదే ప్రకారంగా ప్రత్యుత్తరం ఇచ్చేది. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసుకు నిమిత్తం లేదు, మీ దాసులైన నేను వారితో పోట్లాడదని దావీదు సౌలుతో అనగా,
అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నన్ను ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా మీ దాసుడైన నేను సింహమును ఎలుగుబంటిని చెప్పి తిని జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించిన సుందరేని పిలుస్తాడు, వాటిలో ఒకదాని వల్ల నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. ఇప్పటికి రాగల బిడ్డలు బట్టి స్తోత్రాలు. బైబిల్ పట్టణం కొరకై పరవచనం మా ప్రియులు ఉంటున్నారు. వారి మధ్యలో వాళ్ళకి తోడండి, సహాయపడండి. మర్చిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునండి. ఎవరైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఏ ఒక్కరు కూడా కాడికి వెళ్ళకుండా సహాయపడతారండి. ప్రేంగళ మాపలో తండ్రి, జింగళ మా దేవ నమ్మకాన్ని ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లా మా ప్రభావ మీ కృపను బట్టి, మీ దాన్ని బట్టి మరోసారి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. చదవడం లేఖన భాగాలను మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఈ దినాల్లో ఆ యొక్క దావీదు తను సంపాదించుకున్నాడు, ఏమేమి సంపాదించుకున్నాడు, ఎలాగ సంపాదించుకున్నాడు అనే విషయాల గురించి మనము ధ్యానిస్తూ మనకున్నటువంటి రెండో వాగ్దానం మనకు కనబడుతుంది. అక్కడ దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకునే వాగ్దానం మీద మన బైబిల్ క్లాసును మొదలు పెట్టేశాము. దానిని బట్టి ఈ దావీదు యొక్క చరిత్రను మనం చదవాలి. దావీదు ఏం సంపాదించుకున్నాడు, ఎలాగా సంపాదించుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయన చరిత్ర మనం చదివితేనే మనకు అర్థమవుతుంది. ఆయన చరిత్ర అర్థం కాకపోతే మనకు అర్థం కాదు. అందుకని చరిత్రలో మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ 17వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 17వ అధ్యాయంలో దాదాపుగా మరి 58 వచనాలు ఉన్నాయి. ఈ 55 వచనాలను 5 భాగాలుగా విభాగించాను. అనగా ఒక చాప్టరు, ఒక అధ్యాయాన్ని 5 భాగాలుగా మనం విభాగించి ఇప్పటికి 3 భాగాలు ధ్యానిస్తూ వచ్చాము. 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం చదువుకునేటువంటి మాటలో ఉన్నది ఇది 4వ భాగంలోకి వచ్చాము. ఈ 4వ భాగంలో దావీదు యుద్ధభూమిలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటున్నాడు. గొర్రెల మందను కాసుకుని ఆయన పొలంలో ఉంటాడు. కానీ ఇప్పుడు యుద్ధభూమిలోకి వచ్చాడు. అది దేవుడు తనకు దయచేసినటువంటి యొక్క కృప. ఎక్కడో గొర్రెలు కాసుకోవాల్సిన వాడు యుద్ధభూమిలోకి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చిందంటే అది దేవుని ప్రణాళిక. ఆయన ప్రణాళిక ప్రకారం ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ యుద్ధభూమికి దేవుడే తన తండ్రిని ప్రేరేపించి అక్కడ పంపించాడు. అయితే యుద్ధంలో చూసినప్పుడు అటువైపు ఇటువైపు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు మేము గొప్ప అనుకుంటూ వాళ్ళందరూ ఈ రీతిగా ఉంటూ వచ్చారు. అయితే అదే సమయంలో మరి ఏం జరుగుతున్నది అంటే వీరు కలిసి ఛాలెంజ్ చేసుకుంటున్నారు. అందరూ భయపడిపోతున్నారు. అట్టి పరిస్థితుల మధ్యలో ధైర్యంగా మరి దావీదు నిలబడి వాడిగా కనబడుతుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, అతడు వారితో మాట్లాడినదే పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఎక్కడికి ఎందుకు వచ్చిందివి? చూసారా, ఇక్కడ గమనించండి ఒక విషయాన్ని. యుద్ధభూమిలో ఇరుపక్షాల వారు వీరు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడుతున్నారు. సౌలు రాజు భయపడుతూనే ఉన్నాడు. అందరూ భయపడిపోయినారు. ఫిలిస్తీన్లు అయితే నవ్వుతూ ఉంటున్నారు. ఫిలిస్తీన్లు అయితే
మరి గొల్లియాతు సవాల్ చేస్తూ ఉంటున్నాడు. అయితే దేవుని బిడ్డలైన వారు భయపడుతున్నారు. ఈ రోజున మనందరం కూడా నేర్చుకునే బలమైన పాఠం అదే. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డల మీద సవాల్ చేస్తున్నారు. అన్ని జనాంగాలు ప్రభుని ఎరగినటువంటి వాళ్ళు వీళ్ళ మీద సవాల్ చేస్తుంటే ప్రభుని ఎరిగినటువంటి వాళ్ళు భయపడిపోతుంటున్నారు. కాబట్టి ఎవరైతే అలాంటి భయంలో ఉన్నారో ఆ భయాన్ని పోగొట్టుకునే దాని కొరకే ఈ దినం ప్రభు మనతో ఈ వర్తమానము మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పరిస్థితుల మధ్యలో దావీదు వెళ్ళి మరి కొంతమందిని అడుగుతూ ఉంటున్నాడు, ఏం జరుగుతున్నది? అలాగా మరి ఆ సవాల్ చేస్తుంటే మీరందరూ భయపడిపోతుంటున్నారా? వింటూ ఏమిటని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంటే వాడు పెద్దన్న ఒక ఆయన ఉన్నాడు, ఎలియాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూశాడు. చూసి ఏమనాలా? తమ్ముడిని ఏం చేయాలా? పోనీలే, మాకు ధైర్యం లేదు, ఆడు కొంచెం ధైర్యం గల వాళ్ళలాగా ఉన్నాడులే అని ప్రోత్సాహపరచాలి కదా. ప్రోత్సాహపరచడంలా ఏం చేస్తున్నాడో తెలిసినా కోపడుతున్నాడు. అంతేకాదు నింద మోపుతుంటున్నాడు. నీ గొర్రెలు ఎక్కడ పెట్టేసినావు? అంతేకాదు నీకు చాలా గర్వం ఉన్నది, అంతేకాదు నీ చెడుతనం కూడా ఉన్నదని ఎన్ని రకాలైనటువంటి మాటలు తన సొంత తమ్ముడు అన్నాడు. ఒక్కసారి ఆలోచన. ఈ మాటలో ఉన్నటువంటి ఎంత రహస్యం తెలిసిన, దావీదు తన ప్రజల కొరకై మరి దేవుని నమ్ముకున్నటువంటి శ్రావుల కొరకై తాను ఎంక్వైరీ చేస్తూ ఉంటున్నాడు. తను ఎలాగైనా దేవుని బిడ్డల కొరకై నిలబడాలనుకుని ఒక ముందు అడుగు వేస్తుంటుంటే సొంత అన్నదమ్ములైన వాళ్ళు ప్రోత్సహించబడితే దానికి బదులుగా ఏం చేస్తున్నారు? కోపడుతుంటున్నారు, ఆటంకమైపోయినారు, అడ్డంకులైపోతుంటున్నారు, ముందుకు అడుగు వేయలేని పరిస్థితి తీసుకొని వస్తుంటున్నారు. ఈ రోజున మన పరిస్థితి కూడా అలాగనే ఉంటాయి. ఎప్పుడైతే మనము ఒక అడుగు ముందేసుకొని దేవుని కొరకే ముందుకు వెళ్ళాలనుకుంటామో, మనము మన కుటుంబంగా ముందుకు వెళ్ళాలనుకుంటామో, లేక సంఘపరంగా ముందుకు వెళ్ళాలనుకుంటామో, ఎప్పుడైతే మనము ప్రభు కొరకై నిలబడాలనుకుంటామో వెంటనే మనకు ఆటంకాలు వస్తాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ సొంత అన్నదమ్ముల ద్వారా ఆటంకం వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మన బంధువుల ద్వారా మనకు ఆటంకం వస్తుంది, మన ఇంటి వారి ద్వారా ఆటంకం వస్తుంది, మన యొక్క స్నేహితుల ద్వారా ఆటంకం వస్తుంది, మన బంధుమిత్రుల ద్వారా ఆటంకం వస్తుంది. రకరకాల విధానాల్లో ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే దేవుని కార్యాల్లో ముందుకు వెళుతున్నాడు, దేవుని ప్రజల కొరకే ముందుకు వెళుతున్నాడు, దేవుని పని కొరకే ముందుకు వెళుతున్నాడు. ఎలాగా ఒకవైపున దేవుడు ప్రేరేపిస్తుంటే మరోవైపు అన్నదమ్ములను శైతాను ప్రేరేపిస్తుంటున్నాడు. ఒక ఇంటిలో రెండు మనస్తత్వాలు, ఒక మనస్తత్వము దేవునిదైతే రెండవ మనస్తత్వము శైతానుదైపోతున్నది. ఒక మనస్తత్వం దేవుని కొరకై పోరాడాలంటే రెండవ మనస్తత్వం శైతానుదై పోరాడుతుంటున్నది. నా ప్రియమైన సోదరులారా, అయితే దావీదు చిన్నవాడే కానీ గొప్పవాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూసారా? ఇన్ని నెపాలు చేసి ఇన్ని నిందలు మోపి ఎంతో కోపపడితే ఎందుకు వచ్చిన గొడవ నాకు? మా అన్నయ్యోడు తిట్టేశాడు, మా అన్నయ్యోడు నన్ను మరి ఎక్కువగా బాధ పెట్టాడు, నేను ఎందుకు ఎక్కువ యుద్ధంలో ఉండాలా? మా గొర్రెలు నేను కాసుకుంటానులే అనుకొని ఉండొచ్చు. చూసారా, మనమైతే అలాగనే చేస్తాం కదా. ఒక్క మాట అంటే చాలు, ఎవరైనా మనల్ని అసలు ఓర్చుకోలేము. ఎందుకు వచ్చిన కూడా వెళతాడు మనకు, వెళితే ఎందుకు మనకి అన్నీ ఒక్క మాటను కూడా మనము ఓర్చుకోలేని పరిస్థితులు మనకు ఉంటాయి. కానీ దావీదు ఏం చేసేది తెలిసిన? చాలా తెలివి గలవాడు, చాలా జ్ఞానం గలవాడు. ఎలాంటి తెలివి గలవాడు చూడండి. అందుకు దావీదు 29వ వచనం, అందుకు దావీదు నేనేం చేసి తిని మాట మాత్రమే పలికితిని అని చెప్పాడు. అదన్నయ్య నేనేం చేశాను?
నేనేం చేయాలి, ఒక మాట అడిగాను అంతే. పక్కనున్న వాళ్ళందరూ ఒక మాటను అడిగాను. ఇక్కడ మనం నేర్చుకునే మరొక పాఠం చూడండి. అన్నయ్యలో మాట్లాడినప్పుడు తమ్ముడు కూడా మాట్లాడతాడు కదా, మాటకు మాట అనొచ్చా కదా. వాళ్ళెంత అంటే మనం అంతే. నేనేం తక్కువ, మీకేనా ఆయన నాయన, మాకు మా నాయన కదా, మీకేనా తండ్రి, నాకు తండ్రి కదా, మీకైనా రోషం నాకు రోషం లేదా అని వాదించవచ్చు. వాదోపవాదాల ద్వారా ఎప్పుడు మనం జయించలేము. వాదోపవాదాల ద్వారా ఎప్పుడు మనం ఓడిపోతాం. దైవ జ్ఞానము కలిగినటువంటి వారు వాదించరు. కానీ దైవ జ్ఞానం గల వారు ఏం చేస్తున్నారు? దైవ జ్ఞానం గల వారు ఏం చేస్తున్నారు? అక్కడ నుంచి తప్పించుకున్నాడు, ప్రక్కకి వెళ్ళాడు. చదవండి 30 వచ్చిన ఏముందో. చూసారా పిల్లలు, అక్కడ బాగా ఆలకించిందంటే మంచి మాట ఉందో. ఏ మాట ఉందంటే అతని దగ్గర నుంచి తప్పించుకున్నాడు, ఇంటికి పరిగెత్తలా. అతని దగ్గర పరిపించుకొని ఇంటికి పరిగెత్తాడా? ఇంటికి పరిగెత్తలేదు. ఎక్కడ పరిగెత్తాడు? ప్రక్కకి వెళ్ళాడు. ప్రక్కకి వెళ్ళి మళ్ళీ అదే ఎంక్వైరీలో ఉంటున్నాడు. ఇదే మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాలు. ఇక్కడ బైబిల్ పఠనం అంటే చాలా ఆత్మీయంగా ఉంటాయి. మన జీవితాన్ని మనం నిలబెట్టుకుంటాం, మన కుటుంబాన్ని నిలబెట్టుకుంటాం, మన సంఘాన్ని కూడా నిలబెట్టుకుంటాం. అంత గొప్ప శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయి ఇక్కడ. అందుకని ఇప్పుడు ఏమన్నాడంటే, ఇక్కడ అన్నతో ఇవ్వాల్సినటువంటి జవాబు ఇచ్చాడు. ప్రక్కన వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎంక్వైరీ చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని కొరకు ఒక అడుగు ముందు వెళ్ళినప్పుడు మనకు అనేకమైన ఆటంకాలు వచ్చినప్పుడు అక్కడ ఆగిపోకూడదు. బైబిల్ చదువుకునేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి, ఆగిపోకూడదు. ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని సౌండ్లు వస్తాయి, ఆగిపోకూడదు. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది బంధువులు రకరకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి, ఆగిపోకూడదు. దేవుని పరిచయలో ముందుకు పోవాలంటే అనేక రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితి మన మీదకి వస్తాయి, ఆగిపోకూడదు. దేనికైనా సరే ఆగిపోకుండా ముందుకు సాగి పెడుతున్నాడు. వీధు వాళ్ళ అన్నదమ్ములు ఆటంకరంగా ఉన్నారు, నిందలేశారు, కోప్పడ్డారు. అయితే వారితో వాదించలా. ఆత్మీయులు ఇప్పుడు వాదించరు. కుటుంబంలోనైనా, ఇంటిలోనైనా, లేక సంఘంలోనైనా, బయట వారితోనైనా ఎవరైతే ఆత్మీయులటువంటి క్రైస్తవులు ఉంటారో వారు ఎప్పుడు కూడా వాదించవద్దు. వాదన వల్ల ఎప్పుడు మనం ఏది సాధించలేము. ప్రభువు యేసు క్రీస్తు వారు తన జీవిత కాలమంతల్లో ఎప్పుడు ఎవరితో వాదించలేదు. బోధించాడు కానీ వాదించలేదు. ఈనాడు దినాల్లో జనాలు బోధించరా బాబు అంటే కాదు, నేను వాదిస్తామంటారు. అందుకంటే ఆవిడ తిమోతి రాసిన పత్రిక ఆ మాట జ్ఞాపిస్తున్నాడు ప్రభు. ఆ మాట చూసుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రికలో ప్రభు ఒక మాటను మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చదవండి ఆ మాటను. 20 వచ్చిన 6 అధ్యాయం 20 వచ్చిన చదవండి. 6:20. ఓ తిమోతి, కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు చూసారా, చాలా మంది ఏమంటారు ఇక్కడ, ఏమంటున్నాడు? నీకు అప్పగింపబడింది నువ్వు పని చేసుకోమంటే, రెండోది ఏమంటావు? అపవిత్రమైన వట్టి మాటలు, జ్ఞానమని చెప్పే అబద్ధము. వీటికి ఏం చేయాలంట? మనము విపరీతమైనటువంటి వివాదాలకు ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. వాళ్ళు జ్ఞానవంతులు. నువ్వెంత అంటే నేనంత అనేవాళ్ళు కాదు. అది ఆఫీస్ కావచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, ప్రకృతి వాళ్ళు కూడా కావచ్చు. నువ్వెంత అంటే నేనంత అనకూడదు. ఇప్పుడు కూడా జ్ఞానవంతులు వెంటనే తెలుసుకుంటారు, ప్రకృతులుతారు, చక్కగా నవ్వుతారు, ప్రకృతులుతారు. అంతే. అది మన యొక్క జీవితంలో అనేకులను మన చేతిలోకి లాక్కోవాలంటే, మన మార్గంలో తీసుకురావాలంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వారు ఎంతగా వాదిస్తూ ఉంటారో అంతగా మనం నవ్వుతూ ఉండాలి. అలాగే చేస్తున్నాడు దావీదు. వాళ్ళన్న కోపడుతున్నాడు. ఎందుకు వచ్చావురా నేను ఇక్కడ? నీ గొర్రెలు ఏం చేస్తున్నావు? నువ్వు నీలో చెడుతనం ఉంది, నీలో గర్వం ఉందని అన్నాడు. ఏమి బాధపడలా. ఎందుకంటే దైవ కార్యాలు ముందుకెడుతున్నాడు కాబట్టి.
అంతటితో ఊరుకోలా ప్రక్క దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏమయ్యా ఏంటి సంగతి చెప్పు. మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకున్నాడు, మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్ళాడు. అసలు ఏంటి సంగతి చెప్పు. ఇలాగ వాళ్ళందరి మధ్యలో దావీదు ఏం చేశాడంటే అందరు అడుగుతున్నాడు, ఆ ఫిలిస్తీయుడిని ఎలా కొట్టాలా, కొడితే ఎవరు కొట్టగలరు, ఎలాగ కొడతారు, కొడితే వచ్చే బహుమానం ఏంటి, ఎలాగ రాజుగారి దగ్గర ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పోవాలని చెప్పేసి వారి మధ్యలో తిరుగుతుంటున్నాడు. ఆగకూడదు ప్రియులారా. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు ఆ దినాల్లో మీకు తెలుసు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్సే నాగ్పూర్. ఒకే ఒక సిద్ధాంతం వాళ్ళకు ఉంటుంది, నీ విశ్వాసం నీకు ఉంచుకో, జారిపోకరు కానీ చెప్పేవా మేము ఒప్పుకోమంతే, నీ ప్రాణం తీస్తాము, జారిపోయి ఒకసారి నువ్వు కానీ చెప్పేవా నీ ప్రాణం తీస్తావు అంటారు. ఒక సందర్భంలో అయితే నన్ను ట్రైన్లో పోతున్నాను, పరిచర్య కొరకే పోతున్నాను, వాళ్ళు అక్కడే కూర్చున్నారు. మరి నా దగ్గర బైబుల్ ఉంది, నేను ఊరుకున్నది ఎవరెవరికి చెప్తానే ఉంటాను ఏదో ఒకటి. వాళ్ళు ఎంత కోపం వచ్చింది వాళ్ళకి, నా 2 చేతులు కాళ్ళు పట్టుకొని ట్రైన్లోంచి బయటికి సేరిపోతున్నారు. ఎంత స్థాయిలో చూడండి. ఎవరొస్తే నేను అప్పుడు నువ్వెక్కడో మద్రాసు వాడి వాడికి వచ్చి పని చేస్తున్నావు అని చెప్పేసి నన్ను పట్టుకోమంటే నేనన్నాను, మరి బాబు ఆ పని చేయగా అక్కడ నేనేం చెప్పనులే కూర్చుంటాను అని చెప్పేసి బ్రతిలాడి కూర్చున్నాను మెల్లిగా. అంత భయంకరంగా మేము ఒక్క స్థలంలో ప్రార్థన చేసినప్పుడు అక్కడికి వచ్చేవాడు, అది మూసేసేవాడు. అక్కడి నుంచి బయలుదేరే వాళ్ళు ఇంకో స్థలానికి వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడికి వచ్చేవాళ్ళం, అక్కడ మూసేసేవాళ్ళం. ఎన్ని స్థలాలు తిరిగామో నాగ్పూర్లో. ప్రతి దగ్గర ఆటంకమే. కానీ దేవునికి మహిమ, చివరి వరకు కూడా పోరాడామో. భక్సింగాన్ని పిలిపించుకొని గొప్ప కాన్వొకేషన్ జరిపించాము అక్కడ. ఇప్పుడు కూడా మనం డిస్కరేజ్ కాకూడదు. అవుతాయి, డిస్కరేజ్ పరిస్థితులు వస్తాయి మనకు, వ్యక్తిగతంగా కుటుంబంగా అనేక సందర్భాల్లో వస్తాయి మనకు. కానీ పట్టిన పట్టు విడిచిపెట్టకూడదు. ఆ గట్టి విశ్వాసం అనే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు దావీదు. వెనకడుగు వేయటంలా ఇటు పరిస్థితిలో కూడా చేసుకుంటున్నాడు. ఇలాగ జరిగి ఏ స్థాయిలోకి ఎదిగాడో చూద్దామనండి. ఇక్కడ ఏ స్థాయిలోకి వెళ్ళాడు చదవండి. 31వ వచనంలో there is invitation from the king of Israelites. ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి సౌలు ఏం చేస్తున్నాడు, దావీదును పిలుస్తుంటున్నాడు. చూసారా ఎంత స్థాయికి ఎదుగుతున్నాడో. ఒక చిన్న బిడ్డ, ఒక యవనస్తుడు, ఒక గొర్రెలు కాసుకునేటటువంటి వ్యక్తి, ఒక గుర్తింపు లేనటువంటి వ్యక్తి, ఈ లోకంలో మీ అన్నదమ్ములతో తృణీకరించబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రభు ఎలాంటి స్థాయిలోకి నడిపిస్తున్నాడో చూడండి. రాజుగారు పిలుస్తున్నాడు ఒక యవనస్తుడు. నిజంగా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటుంటే మన జీవితాల్లో కూడా ఇవన్నీ జరిగి ఉంటే ఎంత సంతోషమో. కొన్ని సందర్భాలు అయితే నా జీవితంలో జరిగిన ఇవన్నీ కూడా దేవుని మహిమార్థమై చెప్తుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా అలాంటి యొక్క అవకాశాలు ప్రభు ఇవ్వాలనే నా యొక్క భారం అన్నమాట. చూసారా ఎటువంటి మరి ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితుల మధ్యలో మనం ఎంతగా ప్రభు ముందుకు పోతూ ఉంటామో దేవుడు మనకు అంతగా హెచ్చిస్తూ వస్తూ ఉంటాడు. అందుకని అలాగా వెళ్ళిపోయాడు. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాలేజీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. కాలేజ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత నైట్ కాలేజీ, అది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాలేజీ. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చెప్పాలా, వాళ్ళు ఇదంతా ఇంటర్వ్యూ అంతా తీసుకున్నారు, సెలెక్ట్ చేశారు. రేపు వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పారు. రేపు వచ్చి క్లాసులు తీసుకోవాలని సెలెక్ట్ అయిపోయినాను. నేను చాలా సంతోషపడ్డాను, బాగా తయారైపోయినాను. అయిపోయింది. నా టైంలో కాలేజీకి వెళ్ళిపోయినాను. యూనివర్సిటీ కాలేజ్, అది మామూలు కాలేజ్ కూడా. అయితే అక్కడ నా ప్రిన్సిపల్ ఒక మాట చెప్పాడు నాతోటి. ఏమని చెప్పాడంటే, సారీ చాలా హై రికమెండేషన్ వచ్చింది, అందుకని నీ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాను. చూడండి ఎట్లా ఉందో. మా మీద చాలా ఒత్తిడి వచ్చేసింది, హై రికమెండేషన్ వచ్చింది, అందుకని నేను మిమ్మల్ని సెలెక్ట్ చేశాను, టైం టేబుల్ ఇచ్చాను, మీకు అన్నీ చేసాము. కానీ ఆ యొక్క హై ప్రెషర్ బట్టి మీకు నేను మళ్ళా అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. ఏమనుకోలేదని చాలా బాధ కలిగింది. అప్పుడు నాకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏం చేస్తే బాగుంటుందిరా అనుకున్నాను.
ఆలోచన చేశారు. నేరుగా వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళారు. వైస్ ఛాన్సలర్ అంటే తెలుసా మీకు? అంటే అన్ని కాలేజీలకి, ఆ యూనివర్సిటీ మొత్తానికి కూడా హయ్యెస్ట్ పర్సన్ ఆయనే. ఆయన తర్వాత నెక్స్ట్ గవర్నర్ ఉంటాడు, ఆ తర్వాత నెక్స్ట్ మినిస్టర్స్ ఉంటారు. ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళేసి జరిగిన సంగతి అంతా చెప్పాను. సార్ ఇలాగ జరిగింది, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, నాకు టైం టేబుల్ ఇచ్చారు, ఫలానా చెప్పారు. మరి ఇప్పుడు తీరా నేను పోతే ఏదో హై ప్రెషర్ ద్వారా వేరే వాళ్ళ అపాయింట్ అయిపోయినారని చెప్పారు సార్ అన్న. నేను ఎక్కడే ఉన్నాను. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసేసారు, నా ముందే చేసేసి ఫోన్ చేశారు. ఒక్కసారి ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఫలానా కామర్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. అవునా, మరి నేను ఇంటర్వ్యూ జరిగిందా? జరిగింది. ఎవరిని సెలెక్ట్ చేశారు? ఫలానా వాళ్ళు సెలెక్ట్ చేశారు. మరి ఎవరిని అపాయింట్ చేశారు? ఫలానా వాళ్ళు అపాయింట్ చేశారు. ఇలాగ చేయొచ్చా నీవు? క్యాండిడేట్ నా దగ్గర ఉన్నాడు, రేపు వస్తాడు, వెంటనే జాయిన్ చేయించుకోవాలి అన్నాడు. మరి మాట్లాడలేదు. మరుసటి రోజు వెళ్ళి జాయిన్ అయిపోయినా. దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు, వెనకడుగు వేయకూడదు దేనికి కూడా. సేవలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఏ విషయాల్లోనైనా కూడా అన్నమాట. ఇవన్నీ నా సొంత అనుభవాలు కాబట్టి దేవుని ఇంత బలంగా నేను ఎగడానికి గల కారణాలు ఇవే. చాలా విషయాల్లో ప్రభు ప్రార్థన చేసి వెంటనే జవాబులు ఇస్తాడు. కొన్ని విషయాలు మాత్రము నన్ను పరీక్షిస్తూ వస్తాడు. దావీదు కూడా అలాగనే పట్టుదలతో ముందుకెళ్తున్నాడు. తను సాధించాలని ఒక స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. రాజుగారి యొక్క ఆహ్వానం వచ్చింది ఆయన కొరకు. రాజుగారి ఆహ్వానం వచ్చింది. తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో కానీ అదే వైస్ ఛాన్సలర్ యొక్క కుమారుడు యొక్క వివాహం జరుగుతున్నది. ఆయన నాకు ఇన్విటేషన్ పంపించాడు. ఆంటీని బండి మీద ఎక్కించుకొని, స్కూటర్ మీద ఎక్కించుకొని నేనే తీసుకొని వెళ్ళాను దాని కొరకని. అప్పుడే మాకు పెళ్ళి అయిపోయింది. అదే సంవత్సరంలోనే వెంటనే మేము కుటుంబంగా వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి కుమారుడు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన గిఫ్ట్ ఏం తెలుసా వాళ్ళకి? మీరు ఆశ్చర్యపోతారు. బంగారు వెండి ఏమి ఇవ్వాలా నేను. ఈ బైబిల్ చక్కని బైబిల్, మంచి ఖరీదైన బైబిల్ నేను కొన్నాను. కొని దాని మీద ఏం రాస్తానంటే, నీకు ఇది ఇప్పుడు అవసరం ఉండదు, పెళ్ళైన తర్వాత నీకు తెలిస్తే వచ్చే కష్టాలన్నీ కూడా ఎప్పుడైతే నీ మనసులో బాధ వచ్చిందో, నీ భార్యని బట్టో, కుటుంబ సభ్యులను బట్టో, అప్పుడు చదువుకో, ఈ బైబిల్ నీకు నెమ్మదిస్తుందని రాసేసి ఇచ్చేస్తే నవ్వుకుంటా తీసుకున్నాడు యవనస్తుడు. ప్రియులారా, దేవుడు మనతో నిజమైన దేవుడు ఉన్నాడు. ఏది కూడా ఏదో మనము వాళ్ళు ఏళ్ళలాగేదో కట్టుకథలు చెప్పుకోవడానికి కాదు, కానీ మన విశ్వాసాన్ని పెంచుకోవాలా, మన కుటుంబ విశ్వాసాన్ని పెంచుకోవాలా, మన సంఘ విశ్వాసాన్ని పెంచుకోవాలా. అప్పుడు మన ప్రభు దగ్గరికి వెళ్ళగలం. కానీ ఈ యొక్క నామకార్థంగా మనం ఈ లోకంలో ఉంటే మనం ఎదగలేము ఆత్మీయంగా. ఇప్పుడు రాజుగారు పిలిచినాడు. ఏమని పిలిచాడు? దావీదురా రండి. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూద్దారండి. అక్కడ 20:33 వచ్చినము. చాలు. ఇప్పుడు సరే, అక్కడ అన్నదమ్ములు ఆ రకంగా డిస్కరేజ్ చేస్తే ఇప్పుడు రాజుగారు ఏమంటున్నాడో చూద్దానండి. పిలిచినటువంటి రాజుగారే, రే బాబు, నువ్వు చాలా చిన్నోడుగా ఉన్నావురా, నువ్వు చాలా చిన్నోడుగా ఉన్నావు, నీకేం తెలుసు యుద్ధం అంటే? గొర్రెలు కాసుకునేవాడిని. వాడు సామాన్యుడు కాదు, బాల్యతనం నుండి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, బాల్యం నుండి యుద్ధాలు చేసినటువంటి వాడు. ఎక్కడ పోరాడగలము నువ్వు? ఎక్కడ మనం పోరాడగలము? అంత వాడిని నువ్వు ఎక్కడ పోరాడగలము? నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళకి ఏమనుకుంటాము? రాజుగారే ఏ మాట అన్నాడా, ఇంకేముందలే నా పని. రాజుగారే మాట అన్నాడా, ఇంకేముందలే నా పని అన్న. ప్రారంభంలో సేవ ప్రారంభించినప్పుడు నాగ్పూర్లో, అప్పటికి అక్కడ ఎంతోమంది వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ నుంచి. సంఘం కట్టబడలేదు, ఎందుకంటే వచ్చినటువంటి పరిస్థితిని బట్టి. అయితే కొంతమందిని సమకూర్చిన తర్వాత భగత్ సింగ్ గారికి ఒక లెటర్ రాశాను నేను. ఒక లెటర్ రాసినప్పుడు ఆయన అంతకుముందు నాగపూర్ ఒక సందర్భంలోకి పోయాడంట. అక్కడికి ఆయన ఎంతో అవమానపరిచారు. అక్కడ ఉన్నటువంటి యొక్క నాగపూర్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, బిషప్పులు, వాళ్ళందరూ కూడా ఆయన ఎంతో అవమానపరిచారు. భగత్ సింగ్ గారు పాదధూళి దులిపివేశారట అక్కడి నుంచి. అందుకనే
నేను బ్రదర్ మేము ఇంతమంది కూడుకుంటున్నాము, ఫలానా స్థలంలో కూడుకుంటున్నాము, మాకు చాలా సంతోషంగా ఉంది, మీరు దయచేసి ఒక్కసారి మా మధ్యలోకి రండి, లేదా ఒక దైవ సేవకులు మా మధ్యకి పంపించండి నేను లెటర్ రాసా అంటే, అప్పుడు భక్సింగ్ గారు నాకు రాసినటువంటి లెటర్ బహుశా మీరెవ్వరు నమ్మలేకపోవడం నేనే నమ్మలేకపోయినాను. ఆయన ఏం రాస్తారంటే, ప్రపంచాన్ని తల్లకిందులు చేసినటువంటి ఆయన రాసిన మాట ఏంటంటే, ఐఎమ్ అఫ్రైడ్ టు కమ్ టు నాగ్పూర్ అని రాశాడు. భక్సింగ్ గారు నోట్లోంచి మాట వస్తుందా? ఆ లెటర్స్ ఇప్పుడు కూడా భద్రపరుచుకున్నా నేను, ప్రతి లెటర్ని. నేను నాగ్పూర్ రావాలంటేనే భయపడుతున్నాను అని అన్నాడు. ఎందుకు? ఎవరో కాదు ఆయన్ని బాధ పెట్టింది, క్రైస్తవులే, క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఆయన వ్యతిరేకము. మెడ్రాసులో కూడా ఆయన వెళితే క్రైస్తవ సంఘాలన్నీ వ్యతిరేకము. ఆంధ్రాలో మొట్టమొదటికి వచ్చినప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ వ్యతిరేకం. ఆయన రాని వల్ల జెండాలు పట్టుకొని వెళ్ళిపో పంజాబ్, నువ్వు సిక్కు, నీకేం తెలుసు, మేము అసలు క్రైస్తవులమే, ఇక్కడ ఉన్నవారమే, మేము లోతులు ఉన్నవాళ్ళమే, మేము బాప్టిస్టులు, మేము పెంతెకోస్తలమే, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చామని చెప్పేసి నానా బాధలు పెట్టారు అన్ని స్థలాల్లో. అందుకనే ఆ లెటర్ నాకు రాసిన తర్వాత ఎంత కుంగిపోయినానంటే, ఎంత నిరాశలోకి వెళ్ళిపోయినానంటే, ప్రభువా ఎంకామ్ అయిపోయిన తర్వాత నేను వెళ్తానన్నాను కదా ఆంధ్రప్రదేశ్కి, నన్ను ఇక్కడ ఉంచావు కదా, ఉద్యోగం కూడా లేకుండా నేను ఇంత కష్టపడి జనాలందరూ సమకూర్చి భక్సింగ్ గారికి లెటర్ రాస్తే ఆయన ఈ లెటర్ రాశాడు, ప్రభువా నేను ఎలాగా ఇక్కడ సేవ చేయగలను అని కన్నీళ్లతోటి నీ వేదనతో ప్రార్థన చేసి నేను సేవ చేయను ప్రభువా, వెళ్ళిపోతానని తీర్మానం చేసుకున్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నేనా నాగ్పూర్కి తీసుకుని వచ్చింది, భక్సింగ్ గారు నేను నాగ్పూర్ తీసుకొచ్చింది, నేనా నేను నడిపించింది ఇక్కడికి, లేక భక్సింగ్ గారు నేను నడిపించింది ఇక్కడికి? ప్రభా నీవే, మరి నేనన్నప్పుడు నా వైపు చూడు. ప్రియులారా, అదే భక్సింగ్ గారు 1989లో నాగ్పూర్ వచ్చి ఆయన సాక్షిలో చెప్పిన మాట అది. ఒకప్పుడు నేను ఈ స్థలాన్ని విడిచిపెట్టేశాను, ఈ యవనస్తులను ఇక్కడ వాడుకొని తిరిగి సంఘాన్ని కట్టి అంత మాత్రం కాకుండా ఇంత కాన్వొకేషన్ జరిపించి ఇన్ని మొత్తం అనేక ప్రాంతాల నుంచి ప్రజలందరూ సమకూర్చుకోవడం కనుక దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పాడు నాకు ఆనాడు ఆ ప్రభు. అందుకనే నేను ఒకనొకప్పుడు ఈ యొక్క పట్టణంలో అడుగు పెట్టాను నేను. అయితే నన్ను బాధ పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఆ కారణం చేత నేను ఎంతో బాధ కలిగి ఈ రీతిగా అనుకున్నాను ప్రభువా, కానీ నువ్వు నమ్మదగిన దేవుడు అని అందరి ఎదుట ఆయన ప్రభుని స్తుతించాడు. ప్రియమైన సోదరులారా, నిరాశలనే మనకు వస్తాయి. పెద్దవారి ద్వారా మనకు నిరాశ వస్తుంది, ఇంటి వారి ద్వారా నిరాశ వస్తుంది, బిడ్డల ద్వారా నిరాశ వస్తుంది, భర్తల ద్వారా నిరాశ వస్తుంది, భార్య ద్వారా నిరాశ వస్తుంది, ఆఫీసులో నిరాశ వస్తుంది, ఎన్నో విధాల్లో నిరాశ వస్తుంది. కానీ వెనకడుగు వేయకూడదట్టి పరిస్థితుల్లో ప్రభువా ముందుకే వెళ్ళిపోతున్నాను. బాలుడని, రూపవంతుడని, అనుభవం లేనివాడని, పోట్లాడలేవని రాజుగారు ఎన్నో చెప్తూ వచ్చాడు. వారు వాస్తవమే. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి ఏం చేశాడంట? అభ్యాసం చేస్తాడంట. యుద్ధాభ్యాసం, యుద్ధం అనే దానికి అభ్యాసం చేస్తాడంట. ప్రియమైన సోదరులారా, ఇందులో ఉన్న లోతైన పాఠం ఏం తెలిసిన, ఈ గొల్యాతుకు సాదృశ్యంగా శైతానుడు, అపవాది చిన్నతనము నుంచి ఈ భూలోకంలో తన పడినటువంటి 6000 సంవత్సరాల నుంచి వాడు యుద్ధాభ్యాసంలో ఉన్నాడు. వాడు అంతకుముందు పరలోకంలో ఉన్నప్పుడు మంచి మహిమకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రకాశించినటువంటి నక్షత్రంలాగా అక్కడ కనబడుతూ వచ్చినాడు. దేవునికి నమ్మకస్తుడిగా కనబడుతూ వచ్చాడు. అయితే భూలోకంలో పడ్డ తర్వాత ఎంత యుద్ధాభ్యాసం చేశారంటే, ఈ 6000 సంవత్సరాల్లో కోట్లాది మంది ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంత యుద్ధ నైపుణ్యుడు, అంత జ్ఞానవంతుడు, అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు. అతని జ్ఞానం ఎదుట, అతని శక్తి ఎదుట, అతని యుక్తి ఎదుట ఎవరూ నిలబడలేరు. బైబిల్లో చూస్తూ వస్తాం, ఒక్కొక్కరిని ఎలాగా చేస్తూ వచ్చాడు. అందుకనే మనమెంతటి వాళ్ళం తనతో యుద్ధం చేయడానికి. మనము కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు లాంటి, లేక సౌలుల లాగా మనం కూడా నిరాశలోకి వెళ్ళిపోతున్న యుద్ధం చేయలేక
ఈనాడు ప్రపంచం అంతా ఆయన చేతులు ఎందుకున్నది? ఇన్ని సినిమా హాలు ఎలాగొచ్చినవి? అదంతా కూడా తన ప్రక్రియే. ఇన్ని రకాలైనటువంటి యుద్ధాలన్నీ కూడా, ఇన్ని రకాలైనటువంటి దేశాల్లో యుద్ధాలు రావడానికి కారణం ఏంటి? ఇదంతా తన ప్లాను, తన ప్రణాళికే. ఇన్ని కులాలు, మతాలు, జాతులు సృష్టించేసి ప్రజలలో ఐక్యలేఖలు చేసినటువంటిది ఏది? ఇది తన యొక్క పనే. ఇన్ని దేవులను, దేవతలను సృష్టించి ప్రజలందరూ కూడా అలా కల్లోలం చేసి దేవుని యొక్క రాజ్యానికి దూరం చేసే యొక్క శక్తి ఎవరిలో ఉన్నది? యుద్ధాభ్యాసం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి యుద్ధాభ్యాసం కలిగిన ఇంత జ్ఞానవంతుడిని నీ వల్ల నా వల్ల అవుతుందా ఓడించడానికి? అందుకనే ప్రతి ఒక్కడు ఆయన చేతిలో పడిపోతాడు. ఆఖరికి సేవకులు వాళ్ళ చేతిలో పడిపోతారు. సేవకుల మోసపరచాలంటే వెలుగుదూత రూపంలోకి వస్తుంది. వాడిని ఎదిరించే రూపంలో పోవాలంటే గర్జించే సింహ రూపంలోకి వస్తుంది. వాళ్ళు మోసం చేయాలనుకుంటే ఇరుగుబంటి రూపంలో వాళ్ళ దగ్గరికి వస్తుంది. అనేకమైనటువంటి రూపాల ద్వారా ఎవరిని ఏ రకంగా పట్టుకోవాలో వాడికి తెలుసు. కాబట్టి ఈనాడు కోట్లాది మంది సినిమా యాక్టర్లు అందరూ వాడి చేతిలోనే, ఈనాడు లక్షలాది రాజకీయ నాయకులందరూ కూడా వాడి చేతిలోనే, ఈనాడు భక్తులను చెప్పుకుంటూ గుడులు గోపురాలు కట్టుకొని దేవుడు పూజ చేస్తే వాళ్ళందరూ కూడా అతని చేతిలోనే ఉన్నారు. బాల్యం నుండి విద్యాభ్యాసం చేసి అందరూ ఓడించేవాడిని ఓడించడం సులభమైనటువంటి విషయం కాదు. అయితే దావీదేమంటున్నాడు? అవునయ్యా, నిజమేనయ్యా, ఇంత గొప్ప ఉన్నవాడిని నేను ఎలా కొట్టగలను అన్నాడా? రండి ఏమంటున్నాడు చూద్దానండి. ఏమంటున్నాడు? తర్వాత వచ్చిన ఏందో చూద్దాం. ఎలాగ ఉత్తరం ఇస్తున్నాడో చూడండి. మీ దాసుడైనటువంటి నేను. ఆయన దాసుడా? దావీదు చిన్నపిల్లోడు, యవనస్తుడు, ఆయన రాజు కావచ్చు. మరి చూడండి, తనలో ఉన్నటువంటి యొక్క వివేకము, తనలో ఉన్నటువంటి తెలివి, తనలో ఉన్న జ్ఞానం చూడండి ఎంతగా తగ్గించుకుంటాడో. ఎవరిని తగ్గించుకుంటామో వారు హెచ్చించబడుతూ ఉంటారు. అది సంఘములోనైనా, బయటైనా, లోనైనా, ఎక్కడైనా సరే నువ్వు హెచ్చించబడాలి అన్నప్పుడు ఒకటే మార్గము, నిన్ను నీవు తగ్గించుకుంటురా. నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటూ వస్తావో దేనిని హెచ్చిస్తూ వస్తాడు. ప్రమోషన్ మీద ప్రమోషను, ప్రమోషన్ మీద ప్రమోషను. ఎంతగానో నువ్వు హెచ్చించబడతావు ప్రియమైన సోదరి సోదరుడా. నేడు అనేకులు తమ్మును తాము హెచ్చించుకోవడం ద్వారా ఉన్న వాటన్నిటినీ కూడా పోగొట్టుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, ప్రభు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే, ప్రభు చెప్పినటువంటి వాక్యం కూడా ఏంటంటే, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఎందుకు? ఈ రోజుల్లో అనేకమైనటువంటి సమస్యలు, క్రైస్తవ సంఘం అనేకమైనటువంటి యొక్క సమస్యలు, దేవుని యొక్క సేవకులు, పెద్దవారు, గొప్పవారు, అనుభవం కలిగిన వారు, వాక్యం బోధించగలిగిన వారు. ఎందుకు ఇలాగొచ్చింది? తగ్గింపు స్వభావం లేదు. అందుకని నేను అనేక సందర్భాల్లో హెబ్రోన్లో జరుగుతున్న పరిస్థితుల గురించి రాస్తూ, అన్నా మీరు చాలా పెద్దవాళ్ళు అన్నా, నేను చాలా చిన్నవాడిని, ఒక్క మాట తీసుకోండి అన్నా. ఏంటయ్యా నువ్వు చెప్పేది అన్న? ఏం లేదన్నా, గలతీ 2:20 చాలన్నా మనకి అంటారు. ఏం చెప్పండి? గలతీ 2:20 అంటే చదవండి, అప్పుడు తెలుస్తుంది మీకు. మీరందరూ నేర్చుకుంటే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కుటుంబం కట్టబడుతుంది, సంఘం కనబడుతుంది, సమాజం కట్టబడుతుంది, ఆఫీస్ ఎక్కడైనా నువ్వు కట్టబడతావు. ఆ ఒక్క మాట చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తే. అది నేర్చుకోవాలా? అది నేను పెద్దన్నవాడు చెప్తూ ఉంటాను. అంటే దాని అర్థండి, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి అంటే, నేనంటే ఏంటి చెప్పు? నేను అనేటటువంటిది పోవాలి. అది క్రీస్తు అంటే అర్థం. నేను చేశాను, నేను చెప్పాను, నేను బోధించాను, నేను కష్టపడ్డాను, నేను శ్రమపడ్డాను, నేను ఇబ్బంది పడ్డాను. సాక్ష్యం వేరే. నీ జీవితంలో చెప్పే సాక్ష్యాలు అవి వేరే. అందులో హెచ్చించే ఉండకూడదు. సాక్ష్యం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో సాక్ష్యం అంటారు. సాక్ష్యం అనే దానికి వేరేగా ఉంటుంది, హెచ్చించుకోవడం అనేది వేరేగా ఉంటుంది. ఏదైనా చేసి ఇది నేను చేశాను చూడు, ఈ మందిరాన్ని నేను కట్టాను చూడు,
ఈ సంఘాన్ని నేను కట్టాను చూడు, అది కాదు. సాక్ష్యం అనేది వేరు. ఈ మందిరం కట్టినప్పుడు అనేక మంది సహోదరులు ఎంతో ప్రార్థన చేశారు, కష్టపడుతూ వచ్చాము, మనం బలపడుతూ వచ్చాము, దేవుడు మనకు సాయం కడితే అది సాక్ష్యముగా మనం చెప్పుకోవాల్సిన విధానం. అలా కాకుండా ఎప్పుడైతే నేను అనేది వస్తుందో ఒక వ్యక్తికి, దేవుడు ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి తీసుకొని రాలేడు. అందుకని నేను క్రీస్తుతో కూడా చనిపోయినాను. శిలువలో ఉన్న రహస్యం ఏంటి తెలిసిన? ఈ రోజులో మనం చూస్తూ వస్తాం, గుడ్ ఫ్రైడే రాబోతుంది. శిలువ ఎలాగుంటుందో చెప్పండి? పైనుంచి కిందకు ఒక లైన్ ఉంటుంది. దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో చెప్పండి? ఏమంటాం? ఒక లైన్ పైనుంచి కింద లైన్ ఏమంటాము? అంటే నేను. అందుకని ప్రభు ఏం చేశాడు? మధ్యలో ఏం పెట్టిన దానికి, అరే నువ్వు కాదురా బాబు నేనని అడ్డం వచ్చేసేసాడు. ఆయన సిలువేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒకరి యొక్క జీవితంలో అనేది పనిచేస్తూ వస్తుందో, ఆ కుటుంబము ప్రాస్పర్ కాలేదు, ఆ సంఘం ప్రాస్పర్ కాలేదు, ఆత్మీయంగా ఉన్నటువంటి స్థాయిలోకి మనం ఎదగలేము. ఇక భౌతికంగా డబ్బు ఉండొచ్చు, భౌతికంగా పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, మనకు వస్తువులు ఉండొచ్చు, అన్ని రకాలైనటువంటి యొక్క మనకు ఇంటి నిండా వస్తువులు ఉండొచ్చు, కానీ ఆత్మీయమైనటువంటి అనుభవంలో మనం ఎదగాలి అన్నప్పుడు ఆ స్థాయిలోకి పోవాలి అప్పుడు. అందుకని ఇప్పుడు మొట్టమొదటిగా ఒక రాజుగారి దగ్గర, ఒక అధికారి దగ్గర ఎలాంటి దావీదు గొల్యాతును ఓడించబోతున్నాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించబోతున్నాడు. సాక్షాత్తు యెహోవా దేవుడు కలిగినటువంటి ఒక శక్తి కలిగినటువంటి దావీదు ఒక సామాన్యమైన రాజు దగ్గరికి వెళ్ళి తాను తగ్గించుకుంటున్నాడు. అది క్రైస్తత్వంలో గొప్పతనం. అది క్రైస్తత్వంలో క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలు. మనం ఎవరి కోసం తగ్గించుకుంటున్నామంటే, మనల్ని ఏదో వాళ్ళు తక్కువగా భావిస్తారని కానీ, లేక మనం ఏదో పనికిమాలిన వాళ్ళమని కానీ, మనం తెలివి తక్కువ వాళ్ళమని కానీ, లేక మనం ఏదో మరి చేయలేనటువంటి నిస్సహాయం అనే విధానం కాదది. మనము తగ్గించుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వాళ్ళందరూ పట్టుకోవడానికి వచ్చారు. యేసు ప్రభువుకు రాయబడి మాట ఏం తెలిసిన? వారిలో నుండి తప్పించుకొని కొండకు వెళ్ళిపోయినాడు అనే మాట. చూసారా? యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. 2000 దయ్యాలు వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పాడు. ఏమైపోయిన దయ్యాలన్నీ మందులో పోయి తుఫాన్ ఎదురొస్తా ఉంది. బీ స్టిల్ అన్నాడు, నిశ్శబ్దంగా ఉండమన్నాడు. ఏమైపోయింది? నిశ్శబ్దం అయిపోయిందా లేదా? మరి అలాంటప్పుడు ఆయన దగ్గర పట్టుకోవడానికి వచ్చిన సైనికులని, మీరు అక్కడ నిలబడండిరా అంటే అక్కడ అడుగు పెట్టగలరా? కానీ ఎందుకంటే ఆయన వచ్చిన ఉద్దేశము అది కాదు. ఆయన వచ్చిన ఉద్దేశం ప్రాణం ఇవ్వడానికి కొరకై వచ్చాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఎంతగా తగ్గించుకున్నాడు, అంతగా తగ్గించుకొని ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. రాజా, నేను ఒక దేవుడిని నమ్ముకున్నా, ఆయన యెహోవా దేవుడు. నేను గొర్రెలను కాసుకుంటున్నా. ఆ గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ఒకసారి ఏమో ఏమొచ్చిందంట? సింహం వచ్చింది. ఒకసారి ఏమో ఎలుగుబంటి వచ్చింది. ఏం చేయడానికి వచ్చింది? ఆ గొర్రె పిల్లను నోటితో కరుచుకొని తీసుకొని వెళ్ళడానికి వచ్చింది అని అన్నారు. ఇక్కడ బాగా వినండి, లోతైనటువంటి యొక్క వర్తమానం ప్రభువునికి ఇస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసిని పట్టుకోవాలనుకుంటే శైతానుడు సింహం రూపంలో వస్తాడు. ఒక రూపము. ఒక విశ్వాస యొక్క విశ్వాసాన్ని ఆగి చేయాలంటే భయంకరమైనటువంటి రూపం మన మీద చూపిస్తాడు. కొన్నిసార్లు కష్టాల్లో, కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు, రకరకాలైనటువంటి పరిస్థితులు మన మీదకి తీసుకొని వస్తాడు. కొంతమంది అధికారుల ద్వారా, కొంతమంది బంధువుల ద్వారా, ఇరుపొరు వారి ద్వారా, అనేకుల ద్వారా గర్జించే సింహాలే మన మీదకి వస్తాడు. మనం పట్టుకుంటాడు వాడు నోటి మాటల ద్వారా. మనం లాక్కొని పోతాడు వాడు మనల్ని, మన విశ్వాసంలో నుంచి, మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు వాడు. కొంతమందిని ఇలాగ తీసుకెళ్తే కొంతమంది దగ్గరికి ఎలాగ వస్తారో తెలిసిన? ఇరుగుబంటి రూపంలో వస్తాడు. ఇరుగుబంటి వచ్చేది మీకు తెలిసిన? చాలా మోసయుక్తంగా వస్తుంది. ఎవ్వరికి తెలియకుండా మెత్తగా వస్తుంది. చక్కగా పట్టుకుంటుంది. గొర్రె పిల్లను మెల్లిగేసుకొని వెళ్ళిపోతుంది.
అదేమో గర్జిస్తూ వస్తుంది, ఇదేమో మనలను కూడా పట్టుకునే వాళ్ళు అలాగా ఉంటారు. కొంతమంది గర్జించి పట్టుకుంటే, కొంతమంది మెత్తగా ఉండి మనలో మనకే పెడతా ఉంటారు కథలన్నీ. మన కుటుంబాల్లోనే, మన సంఘాల్లోనే, మన సమాజంలోనే మెత్తగానే ఉంటారు, మనం పట్టుకుంటారు మన విశ్వాసాన్ని తొలగించుకోవడానికి. ఆ విషయం చెప్పి, ఈ విషయం చెప్పి, అట్లా నవ్వించి ఇట్లా కవ్వించి, ఎందుకురా మీరు ఇవన్నీ కూడా రకరకాలైన విధానాల్లో మన విశ్వాసాన్ని తొలగించడానికి కొరకై వాళ్ళు ఎలాగ వస్తారంటే ఎలుగుబంటి రూపంలో వస్తారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎన్ని రూపాల్లో వస్తున్నప్పటికీ కూడా మరి దావీదు ఏం చేస్తే తెలిసిన, దాన్ని వెంటబడ్డాడు, తరిమాడు, కొట్టాడు, నోటి నుండి విడిపించుకున్నాడట. చూడండి, ఇక్కడ ఉన్న లోతైనటువంటి సత్యం ఏంటంటే, నోట్లో పడిపోతున్నాడు గొర్రెపిల్ల. అమాయకమైన గొర్రెపిల్లలు ఈ రోజున, అమాయకమైన విశ్వాసులందరూ కూడా శైతాన్ యొక్క నోట్లో పడిపోయినారు, అబద్ధ ప్రవక్తల నోట్లో పడిపోయినారు, అబద్ధ బోధకుల నోట్లో పడిపోయినారు, అబద్ధ యొక్క సంఘాల్లో పడిపోయినారు. వారి నోట్లో వచ్చే మాటలను బట్టి వీరు మోసపోతుంటున్నారు. అందుకని నోరు అనే మాట రాయబడింది. సింహపు నోట్లో నుంచి తప్పించాను అంటే అర్థం ఏంటంటే, శైతాను నోట్లో నుంచి తప్పించాలి. మనం కూడా తప్పుడు బోధకుల యొక్క బోధ నుండి తప్పించాలి, అబద్ధ బోధకుల యొక్క బోధ నుండి తప్పించాలి. మనం కూడా పోరాడాలి సైతానుతోటి, మనం కూడా పోరాడాలి సింహంతోటి, మనం కూడా పోరాడాలి ఎలుగుబంటితోటి. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినాడు రాజు. అప్పుడేమన్నాడంటే, సరే పర్మిషన్ ఇస్తున్నాను, పో, నువ్వు వెళ్ళు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఒక అడుగు ముందుకేస్తూ వస్తే ప్రభు ఏం చెప్తాడు చెప్పండి, ఆయన 2 అడుగులు మనకు ముందు నేర్పిస్తూ వస్తాడు. ఎంత అద్భుతంగా. ఆఖరి మాట కూడా ధ్యానించుకుందాం. చూడండి, 37 వచ్చిందామండి. 37 సింహం యొక్క బలము నుండి